హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ అందరూ ఎంతగానో ఇష్టపడే గోంగూర పచ్చడి. చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకునేంత రుచిగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా బాండల్లో 3 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా వేపుకొని నువ్వులు లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కనుంచుకొని 1 టేబుల్ స్పూన్ నూనె పోసి హీట్ చేసుకొని సగానికి కట్ చేసిన 10 పచ్చిమిర్చిని వేసి 2 నిమిషాలు వేపుకొని తీసి పక్కనుంచి అందులోనే మరో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి సన్నగా కట్ చేసుకున్న 5 కట్టల గోంగూరను వేసి గోంగూర ఆకు మొత్తం మెత్తపడేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా గోంగూర మెత్తపడి దగ్గరకు వచ్చేంత వరకు వేపుకొని తీసి పక్కనుంచుకొని ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేపుకున్న పచ్చిమిర్చి తెల్ల నువ్వులు వేసి అందులోనే 4 తెల్లగడ్డపాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు బాండల్లో మరో 4 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని 2 మీడియం సైజ్ ఎర్రగడ్డల ముక్కలు వేసి ఓ నిమిషం పాటు వేపుకొని ముందుగా వేపుకున్న గోంగూర ఆకును వేసి అందులోనే మెత్తగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి నువ్వులు వేసి అన్నీ కలిసే విధంగా బాగా కలుపుతూ వేపుకొని దింపి సర్వ్ చేసుకుంటే మన టేస్టీ గోంగూర పచ్చడి రెడీ. ఇంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.